ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 24వ తారీఖు. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింపు బయలువెళ్ళి ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులం అవుతాము. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాం. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి. కానీ మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడి అటు ఇటు పరుగెత్తుతూ ఉంటేనే ఏదో చేసినట్లు అనే భావం మనలో పాతుకుపోయింది. ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహలాడుతూ ఉంటాము. మన ఇనుప ముక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటి మాటికి వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతూ ఉంటాము. అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం. దేవునితో మాట్లాడడం, పరలోకం వైపే తదేకంగా చూడడం, ఇవే మనకు క్షేమాన్ని చేకూర్చే పనులు. ఇలాంటి ఆరుబయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనస్సుల్ని తెరిచిపెట్టు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం. ధ్యానముద్ర అనేది మానసిక ఆరాధనా దినం. మన మనస్సుకి సాధ్యమైనన్ని సార్లు ఈ ఆరాధనా దినాన్ని కల్పిద్దాము. ఈ సమయంలో మనస్సు ఏమీ పని చేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరిచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది. ఆ గొర్రెబొచ్చు తడిసినట్లుగా పరలోకపు మంచుతో మనస్సు తడుస్తుంది. మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం. ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేను వాల్చి విశ్రమించే సమయాలు అవసరం. ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు. జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు. గడ్డి కోసేవాడు తన కొడవల్ని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు. పట్టణాల్లో నివసించేవాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్ని సార్లు జీవితపు హడావుడుల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి. వేడిమి, శబ్దం, తొక్కిసలాట్ల నుండి దూరంగా ప్రకృతికి చేరువగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది. అది హృదయాలను సేదతీరుస్తుంది. పొలాల్లో షికారు, సముద్రపు ఒడ్డున నడక, పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో, తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది. నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను. నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహ్యాళికి వెళ్ళాను. ఇస్సాకు వలె దేవునితో ప్రతిదినం ఏకాంతంగా గడిపే కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.